బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న వార్త. అయితే మనకి పొద్దున్న నుంచి గత 2 రోజుల నుంచి మంచు మనోజ్ ఇంకా మోహన్ బాబుల మధ్య మంట రేపుతుంది. అయితే మంచు ఫ్యామిలీలో మంట కురుస్తుందని చెప్పి గత 2 రోజులుగా ఆస్తి వివాదాలు అయితే తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో మంచు మనోజ్ ఏమైంది, ఎక్కడ దాడికి గురవుతున్నారా అని పోలీస్ కేసులు నడుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తలైవా సీన్లోకి ఎంటర్ అయ్యారు. తలైవా ఇంకా మోహన్ బాబు మంచి స్నేహితులని అందరికీ తెలిసిన విషయమే. చాలా ఏళ్ళగా వీళ్ళ స్నేహబంధం ఉందని ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన పని లేదు. మోహన్ బాబు ఇంకా ఫ్యామిలీ చాలా క్లోజ్గా రజనీకాంత్ ఫ్యామిలీతో ఉంటారు. అయితే వీళ్ళిద్దరు స్నేహబంధం చాలా గొప్పగా అవడంతో అసలు ఏమైంది, ఈ గందరగోళం ఏంటి, మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందన్న ఆందోళనతో రజనీకాంత్ అయితే మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేయడం జరిగింది. అయితే ఆ కాల్ ఎవరికి చేశారు, ఏం చేశారు, ఎందుకు చేశారు, అసలు ఏం చెప్పారు, ఏం తెలుసుకున్నారు, దీని గురించి మరిన్ని వివరాలు ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ లైన్లో ఉన్నారు. సో సురేష్, చెప్పండి, ఏం జరుగుతుంది అక్కడ? అటుపక్క రజనీకాంత్ గారి కాల్ వచ్చిందనేది నిజమేనా? ఆ కాల్లో ఎవరి గురించి కాల్ మాట్లాడారు, అసలు ఏంటి గొడవంతా, ఏమన్నా క్లారిటీ వచ్చిందా సురేష్? మంచు మనోజ్కి సంబంధించి దాడి ఘటనలో ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం ఆయన పాడిశేరి పోలీస్ స్టేషన్కు వచ్చి ఆయన ఫిర్యాదు చేస్తున్నారు. ఏమని ఫిర్యాదు చేస్తున్నారు అనేది కూడా మరికొద్దిసేపట్లో బయటికి వచ్చిన తర్వాత తెలిసే అవకాశం కనబడుతుంది. కానీ మోహన్ బాబుకి సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్దిసేపటి క్రితం ఫోన్ చేసి ఈ గొడవకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మోహన్ బాబుకు సూపర్ స్టార్ రజనీకాంత్కి స్నేహ సంబంధం ఉంది, చాలా మంచి పరిచయం ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటారు. ఈరోజు నిన్న గొడవ జరిగిందని తెలుసుకొని పూర్తిగా ఏదైతే టీవీల్లో వార్తలు చూసి ఆ తర్వాత రజనీకాంత్ కొద్దిసేపటి క్రితమే మోహన్ బాబుకు ఫోన్ చేసి అసలు ఏం జరిగింది, ఆ గొడవలు ఏంటి, ఆ గొడవ కారణం ఏంటి అనే పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని అసలు గొడవకు సంబంధించిన వివరాలు అడిగి మోహన్ బాబుతో మాట్లాడినట్టు తెలిసింది. దాదాపు 4 నిమిషాల నుంచి 6 నిమిషాల పాటు రజనీకాంత్ మోహన్ బాబుతో మాట్లాడి ఈ గొడవకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకొని మాట్లాడడం జరిగిందని తెలిసింది. ప్రస్తుతం మనోజ్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. పోలీస్ స్టేషన్లో నిన్న జరిగిన దాడి ఘటన పైన ఫిర్యాదు చేయడానికి అతని అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. సిఐకి ఫిర్యాదు చేస్తున్నాడు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఫిర్యాదుకు సంబంధించి ఆయన మనం చూడవచ్చు పోలీస్ స్టేషన్లో నుంచి దిగి కారెక్కుతున్నాడు. ప్రస్తుతం నిన్న జరిగిన ఘటనపై ఫిర్యాదు ఇప్పటివరకు చేయలేదు కాబట్టి మేము ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. ఈ మేరకే ఆయన కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం నుంచి నేరుగా పాడిశేరి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో ఎలాంటి విషయాలు మెన్షన్ చేశాడు, దానికి సంబంధించి పోలీసులు ఎలా దర్యాప్తు చేయబోతున్నారు, ఎందుకంటే దాడి జరిగిందని చెప్తున్నారు. ఆ దాడిలో ఎవరు దాడి చేశారు, మనోజ్ పై ఎందుకు అంటే గాయాలయ్యాయి, ఆయన నిన్న బంజారాహిల్స్లో ప్రైవేట్ హాస్పిటల్లో దానికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకొని ఆ తర్వాత ఇక్కడికి ఇంటికి రావడం జరిగింది. వైద్య పరీక్షల్లో మెడకండరాలకి కాలికి కొంచెం గాయమైంది, లోపటి గాయాలయ్యాయి అని చెప్పేసి కూడా వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్స్ మేరకి పూర్తిగా ఆ రిపోర్ట్స్ని పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం మనోజ్కి సంబంధించి మంచు మనోజ్కి సంబంధించి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు సంబంధించి ఇప్పుడు ఏదైతే పూర్తిగా ఏదైతే దానికి సంబంధించి ఆయనకు సంబంధించి ప్రస్తుతం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బౌన్సర్లు అడ్డుకునే ప్రయత్నం ఇక్కడ ఏం జరిగిందని ఒక మాట్లాడే ప్రయత్నం కూడా ఇక్కడ చేయట్లేదు. వాళ్ళ బౌన్సర్లు దాడికి దిగుతున్నారు. ముగ్గురు మొత్తం మనం చూడొచ్చు. ఆయన బౌన్సర్లు అంతా కూడా పూర్తిగా ఆయన బౌన్సర్లు అంతా కూడా ఇక్కడ మొత్తం వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు లెట్టుతున్నారు ఆగండి, ఎందుకు లెట్టుతున్నారు ఆగండి. బౌన్సర్లకు సంబంధించి ఇక్కడ బౌన్సర్లు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాట్లాడే అసలు నిన్న నుండి జరిగిన గొడవకి సంబంధించి మనోజ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మనోజ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మనం మనోజ్తో మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆయన బౌన్సర్లు ఇక్కడ దౌర్జన్యానికి దిగి దాదాపు తోపులాట చేసి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఫిర్యాదు చేసి ఆయన ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది.
అయితే సురేష్, అప్రాక్సిమేట్గా తలైవా దగ్గర నుంచి కాల్ ఎన్నింటికి వచ్చిందో మీరు ఏమైనా చెప్పగలుగుతారా? 4 గంటల సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది. మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన మోహన్ బాబుతో అసలు గొడవ ఎందుకు జరిగింది, ఆ గొడవకు సంబంధించిన పూర్తి వివరాలు మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప ఇలా బయటికి వస్తే పెద్దగా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మోహన్ బాబు కూడా ఇంట్లో లేడు, ఆయన మాదాపూర్లో మీటింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్ని నిమిషాల పాటు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు? కాల్ ఎంత డ్యూరేషన్లో నడిచింది సురేష్? దాదాపు 6 నుంచి 10 నిమిషాల వరకు మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనోజ్ వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు రజనీకాంత్ ఈ గొడవకు సంబంధించి ఎందుకంటే ఆ ఫ్యామిలీతో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సంబంధాలకు సంబంధించి ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో సిఐ ఉన్నాడు. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనబడుతుంది. సురేష్, అయితే మేము చూస్తున్నాము బౌన్సర్లు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో మేమందరం లైవ్లో చూస్తున్నాము. దీన్ని బట్టి వాళ్ళు చేపట్టే చర్యలు ఏంటి సురేష్? జర్నలిస్ట్ పైన ఆల్రెడీ దాడి జరిగిందని మాకు న్యూస్ వచ్చింది. అయితే ఎందుకు ఈ బందోబస్తు వేరే వాళ్ళపైన ఎందుకు చూపిస్తున్నారు తెలుసుకోవచ్చా? అంటే ఇక్కడ ఏదైతే ఆయనకు బాడీ గార్డ్స్గా వచ్చిన దాదాపు 20 మంది కూడా మనోజ్ని మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న వారిని కూడా తోసుకుంటూ వాళ్ళు మనోజ్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆయన కూడా ఏమీ ఇప్పుడు మాట్లాడను, తర్వాత మాట్లాడతానని చెప్పేసి కూడా అలా బౌన్సర్లతో చెప్పి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. అసలు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులు ఎలాంటి అంశాలు, అసలు ఎవరు దాడి చేశారు, ఎవరి మీద ఫిర్యాదు ఇచ్చాడు, తండ్రి మీద ఇచ్చాడా లేదంటే వినయ్ కుమార్ పేరు చెప్తున్నారు నిన్న నుంచి, వినయ్ కుమార్ మీద ఫిర్యాదు ఇచ్చాడా, వీటివన్నిటి విషయాలు కూడా పోలీసులు ఇప్పుడు ఫిర్యాదు అందింది కాబట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. మనం చూసిన విజువల్స్ లో అయితే మంచు మనోజ్ మెడకు ఏదో కట్టుకట్టినట్టు ఉంది, దాని తర్వాత కాళ్ళు కూడా కుంటుతున్నట్టు కనిపించింది. అయితే ఈ రోజు ఆ దెబ్బలన్నీ మాయమయ్యాయా లేదా బాగానే నడుచుకుంటూ వెళ్తున్నట్టు అయితే విజువల్స్ మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్ నుంచి. దాని గురించి ఏమైనా సమాచారం ఉందా సురేష్? అంటే నిన్నటికి ఈ రోజుకి ఆయన ఆరోగ్యం కొంచెం కుదుట పడిందని చెప్తున్నారు. నిన్న ఉదయం దాడి జరిగింది కాబట్టి సాయంత్రానికి ఆయన నడవలేని పరిస్థితి ఉంది, ఒంట్లో కొంచెం బలమైన లోపటి గాయాలయ్యాయి. అందుకోసమే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఆ రిపోర్ట్స్ని ఈరోజు పోలీసులకు కూడా అందించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన మాట్లాడితే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉండే, కానీ ఇక్కడ కూడా మాట్లాడకుండా ఆయన నేరుగా వెళ్ళిపోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి అంశాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎలాంటి వివరాలు ఉన్నాయనే దానిపై బాడిషరీఫ్ సిఐ మాట్లాడితే పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇందక్కడి వరకు మంచు మనోజ్ అసలు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వనట్టు తెలుస్తోంది. సమాచారం ఇవ్వనప్పుడే వాళ్ళ బాడీ గార్డులు దాడి చేశారు మన జర్నలిస్ట్ పైన. అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో నేరుగా రావడంతో పోలీసులు బయటకు వచ్చి మీడియాకి ఏమన్నా సమాచారం ఇవ్వడం జరుగుతుందా మనోజ్? చెప్పు సురేష్. ప్రస్తుతానికి ఆయన ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా ఆయన ఈ దాడి జరిగిందని చెప్తున్నారు, కానీ నిన్నటి నుంచి ఫిర్యాదు చేయడానికి రాలేదు. ఈరోజు పోలీసులు ఖచ్చితంగా ఫిర్యాదు ఇస్తేనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనోజ్ ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు పైన పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది. అక్కడ దాడి జరిగినప్పుడు సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు పరిశీలించి ఆ దాడికి సంబంధించిన విచారణ జరిపి తర్వాత పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. దీన్ని బట్టి పోలీసులు ఏమన్నా వాళ్ళకి భద్రత కల్పించారా లేదంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మంచు మనోజ్ ని ఒక్కరినే పంపించారా కార్లో? ఏదైనా కాన్వాయ్ ఏమైనా వెళ్ళిందా? ఆయన ప్రైవేట్ సైన్యమే చాలా పదుల సంఖ్యలో ఉంది. దాదాపు 40 మంది బౌన్సర్లు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా ఆయనకి పోలీస్ భద్రత ఎలాంటి అవసరం లేదు. గన్మెన్ మాత్రం ఏపీ ప్రభుత్వం నుంచి ఒక గన్మెన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ గన్మెన్ ఉదయం ఆయన నివాసానికి వచ్చాడు. ప్రస్తుతం ఆ గన్మెన్తో పాటు దాదాపు 40 మంది బౌన్సర్లు ఆయనకి ఇప్పుడు సెక్యూరిటీగా ఉన్నారు. ఇంట్లో కావచ్చు, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చిన సమయంలో కూడా బౌన్సర్లు పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి ఆ ఉదయం నుంచి కూడా ఇంటి దగ్గర కూడా హైడ్రామా కొనసాగుతుంది. బౌన్సర్లకు సంబంధించి కావచ్చు, ఇటు వాళ్ళ విష్ణుకి సంబంధించిన బౌన్సర్లు వచ్చారు, తర్వాత మనోజ్కి సంబంధించిన బౌన్సర్లు వచ్చారు. ఇప్పుడు పెద్ద ఎత్తున దాదాపు 30 నుంచి 40 మంది బౌన్సర్లు పోలీస్ స్టేషన్ కూడా 4 వెహికల్లో రావడం జరిగింది. అతనికి ఏపీ ప్రభుత్వం నుంచి గన్మెన్ని తెచ్చుకున్నట్టు సమాచారం అందుతుంది, కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఒక గన్మెన్ మాత్రం ఆయన నిన్న జరిగిన దాడి తర్వాత ఆయన ప్రస్తుతం గన్మెన్ని ఏపీ ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నట్టు చెప్తున్నారు. అది అధికారికంగా చెప్పలేదు. ప్రైవేట్ గన్మెనా లేదంటే ఏపీ గవర్నమెంటే కేటాయించింది అనేది కూడా రేపు తెలిసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే మనం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నట్లుగానే అక్కడ హడావిడి గందరగోళం జరుగుతోంది. మంచు మనోజ్ అయితే అక్కడికి వెళ్ళి కేసు అయితే నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన వెంటనే తనకి భారీ బందోబస్తుతో బౌన్సర్లు అందరినీ దూరం చేసి తను ఇమీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. దీన్ని బట్టి పోలీసులు ఏం చర్యలు చేపడుతున్నారో అనేది తెలుసుకోవాలి. ఈ సందర్భంలో అసలు ఏంటి గందరగోళం, అసలు మనోజ్ ఫ్యామిలీలో మంచు మంటల్లో ఎవరు చల్లారుస్తారు అనే ఆందోళనకు చెంది మంచి ఫ్రెండ్షిప్ ఉన్న రజనీకాంత్ ఇంకా మోహన్ బాబు ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఆందోళనకు గురైన తర్వాత తలైవా కాల్ చేసి పర్సనల్గా కనుక్కోవడం అయితే జరిగింది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో దాదాపు 10 నిమిషాల వరకు అసలు ఏం జరుగుతుంది మంచు ఫ్యామిలీలో, ఏదన్నా ఉంటే ఇంట్లో సార్ట్ చేసుకోవాలి కానీ పబ్లిక్గా ప్రెస్లో చెప్పేది కాదు అంటూ బుజ్జగించడం అయితే జరిగింది అని సమాచారం అయితే అందింది. తలైవా నుంచి ఏ రెస్పాన్స్ సోషల్ మీడియాలో అయితే ఇప్పటిదాకా రాలేదు మనకి. దాని గురించి ఇంకా మరికొన్ని అప్డేట్స్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో తెలుసుకుందాం.